ఇప్పటికీ దాదాపుగా 210 పనులు ప్రారంభించాం, మంజూరు చేశాం. 232.75 కోట్లు మంజూరు చేసి నిధులు విడుదల చేశాం. ఈ పనులు మొదలు పెట్టమన్నాం. దీనికి డోనార్స్లో కానీ భక్తుల నుంచి కానీ ఆ యొక్క ధార్మిక ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు కానీ 30% వాళ్ళు కట్టేటువంటి మొత్తం 60,23,00,000. వాళ్ళు 60,23,00,000 ఇస్తే మేము 232,75,00,000 ఇచ్చి 200 పనులు 10 పనులు మొదలుపెట్టాం. ఇవి పనులు జరుగుతాయి. రాబోయేటువంటి 1 సంవత్సరం 1.5 సంవత్సరం కాలంలో ఆలయాలన్నీ ఒకటొకటిగా పూర్తి చేయాలి. సమాజానికి ఒక ఆధ్యాత్మిక చింతన కలిగే విధంగా భగవన్నామ స్మరణలో వాళ్ళందరూ కూడా పునీతులయ్యేదానికి మేము ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాం. ఇంత పెద్దన ఇవన్నీ చేసేటప్పుడు దేవాదాయ శాఖ కూడా కొంత ప్రక్షాళన చేయడానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకున్నారు. దేవాదాయ శాఖలో 5 లక్షలకు పైన 25 లక్షల లోపు ఉన్నటువంటి ఆలయాలు 1153 ఆలయాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఇప్పుడిప్పుడే దాదాపు 476 ఆలయాలకి పాలక వర్గాలను వేశాం. ఇప్పటికీ 928 ఆలయాలకి నోటిఫికేషన్లు ఇచ్చాం. 161 పాలక వర్గాలు గతంలో నిర్మించిన వాళ్ళకి ఇంకా సమయం ఉంది కాబట్టి వాళ్ళని కొనసాగిస్తున్నాం. ఏమాత్రం మేము తప్పుడు ఆలోచనలతో ఉన్న పాలక వర్గాలను తొలగించాలని మేమేం చేయట్లేదు. వాళ్ళ సమయం పూర్తయ్యాక కొత్త పాలక వర్గాల్ని కూటమి ప్రభుత్వం వాళ్ళని నియమిస్తూ వస్తుంది. అలాగే ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో 25 లక్షలకు పైన 1 కోటి రూపాయల లోపల ఉన్నటువంటి ఆలయాలు 218 ఈ రాష్ట్రంలో ఉన్నాయి. 167 ఆలయాలకి నోటిఫికేషన్లు ఇచ్చాం. ఇప్పటికీ 64 ఆలయాల్లో పాలక వర్గాల్ని నియమించడం జరిగింది. 36 పాలక వర్గాలు ఇంకా ఉన్నాయి. ఆ పాలక వర్గాలు సమయం పూర్తయితే కొత్త పాలక వర్గాల్ని నియమిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము.